నమస్తే సకలు. ఈరోజు కథ పేరు అవిమారకుడు. వైరంత్య నగర రాజైన కుంతిభోజుడికి సుదర్శన, సుచేతన అనే ఇద్దరు తోబుట్టువులు ఉండేవారు. వారిలో సుదర్శన కాశీరాజుకి భార్య అయింది. సుచేతన సౌవీరరాజుని పెళ్లాడింది. సుదర్శన తేజస్శాలి అయిన కొడుకుని కోరి కుంతీదేవి సూర్యుడిని ఆవాహన చేసిన విధంగా మంత్రోచ్చాటనతో అగ్నిదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆయన వల్ల ఒక కొడుకును కనింది. ఇదే సమయంలో సుచేతన ఒక బిడ్డను కంటే ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. సుదర్శన తన భర్తకు తెలిస్తే క్షమించడు అన్న భయంతో తాను కన్న బిడ్డను తన చెల్లికి ఇచ్చేసింది. తన భార్య ప్రసవించిన బిడ్డ పోయిన సంగతి, ఆ బిడ్డ స్థానంలో మరొక బిడ్డను వచ్చిన సంగతి సౌవీర్రాజు ఎరగడు. అయినా సుచేతన ఈ బిడ్డను తమ బిడ్డలాగే ఎంతో గారంగా పెంచి వాడికి విష్ణుసేనుడు అనే పేరు పెట్టుకున్నారు. విష్ణుసేనుడు చిన్నతనం నుంచి తనలో గల దైవాంశను ఏదో విధంగా చూపుతూనే వచ్చాడు. వాడు చిన్నవాడై ఉండగానే ఒక రాక్షసుడు గొర్రెల రూపంలో వచ్చి పిల్లలను పీడిస్తూ ఉండడం చూసి వాడు దానిని కాస్త చంపేశాడు. ఇది చూసి సవీరకుడు వాడికి అవిమారకుడు అని పేరు పెట్టాడు. అదే పేరుతో పిలవసాగారు. అవిమారకుడు అంటే గొర్రెను చంపినవాడు అని అర్థం. ఒకనాడు సవీరరాజుకి వేటకు వెళ్తే అక్కడ అరణ్యంలో ఆశ్రమం కల్పించుకొని ఉంటున్న చండభారవుడు అనే మునిరాజును చూసి, నా శిష్యుణ్ణి పులి పీకింది. ఆశ్రమవాసులని వన్యమృగాల నుంచి కాపాడే ధర్మం రాజులది కదా, మీ ధర్మం మీరెందుకు నిర్వర్తించరు అంటూ కోపావేశంలో నానా మాటలు అనేశాడు. రాజుకు కూడా కోపం వచ్చింది. ఆయన మునితో, నీవు ముని రూపం దాల్చిన చండాలుడిలాగా ఉన్నావే, ఎందుకు అకారణంగా నన్ను నిందిస్తున్నావు అని అడిగాడు. మునికి కోపం రెచ్చిపోయి సవీరరాజు, ఆయన భార్య, కొడుకు కూడా చండాలులైపోవాలని శపించాడు. రాజు భయపడి ముని కాళ్ళు పట్టుకున్నాడు. ముని కొంత శాంతించి తన శాపం 1 ఏడాది గడిచాక విరిగిపోయేటట్లు అనుగ్రహించాడు. సవీరరాజు తన నగరానికి తిరిగిపోయి తన రాజ్యాన్ని మంత్రుల పరం చేసి తన భార్యా కుమారులతో చండాల రూపంలో అజ్ఞాతవాసం చేయడానికి వైరంత్య నగరం చేరుకున్నాడు. అప్పటికి అవిమారకుడు 18 ఏళ్లవాడు. కుంతిభోజుడికి కురంగి అనే అసమాన సౌందర్యమైన కుమార్తె ఒక ఆమె ఉన్నది. ఆమెకు యుక్త వయసు రావడం వల్ల సంబంధాలు విచారిస్తున్నారు. అయితే కురంగికి తగిన భర్తను నిర్ణయించలేక కుంతిభోజుడు మదన పడుతున్నాడు. ఒకనాడు కురంగి కొంజాయనుడు అనే మంత్రి వెంట రాజోద్యానానికి వెళ్ళింది. అక్కడ ఆమె తన ఇష్టం వచ్చిన ఆటలన్నీ ఆడి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అంజనగిరి అనే మదపుటేనుగు వెర్రెత్తి మావటివాడిని కింద పడేసి తొక్కి చంపి జనం కేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. జనం పరిగెత్తారు. స్త్రీలు ఆర్తనాదాలు చేశారు. ఇంతలో ఏనుగు కురంగి ఎక్కిన వాహనం కేసి వచ్చింది. కురంగి వాహనంలో నుంచి కిందకి దూకేసింది. ఇంతలో అవిమారకుడు ఆ మదపుటేనుగుని సమీపించి దానిని కొట్టి తన మీదకి దాని దృష్టి మళ్ళేలాగా చేశాడు. ఆ విరామంలో మంత్రి రాజకుమార్తెను వాహనంలోకి ఎక్కించి ఇంటికి పంపించేశాడు. ఆయన అవిమారకుడిని గురించి విచారించగా అతను చండాలుడు అని తెలిసింది. ఈ సంఘటన జరిగిన సమయంలో కురంగి, అవిమారకుడు ఒకరినొకరు చూసుకుని ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ వారిద్దరిని కార్చిచ్చులాగా దహించనారంభించింది. ఈ లోపల కుంతిభోజుడు తన కుమార్తెకు తగిన సంబంధం గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ మేనరికం చేసుకుందామని ఆయనకి మనసులో ఉన్నది. అవిమారకుడు అసలు తల్లి కాశీరాజు భార్య అయిన సుదర్శన మరొక కుమారుణ్ణి కనింది. అతడి పేరు జయవర్మ. అతడికి కురంగినిచ్చి చేయమని కాశీ నుంచి కబురు వచ్చింది. కురంగిని సుదర్శన కొడుకుకి ఇవ్వడం కన్నా సుచేతన కొడుకు ఇవ్వడమే మేలని కుంతిభోజుడు భావించాడు. ఎందుకంటే సుచేతన తన భర్త అయిన సౌవీరరాజు కుంతిభోజుడి భార్యకు అన్న కూడాను. కురంగిని కొడుకు చేసుకుంటారని సౌవీరరాజు అప్పుడు కబురు చేశాడు. అయితే అప్పటికి ఇంకా కురంగికి పెళ్లి ఈడు రాలేదని కుంతిభోజుడు సమాధానం చెప్పి పంపేశాడు. ఇటీవల మళ్ళీ సవీర్రాజు వద్ద నుంచి వర్తమానం లేకపోవడం చూసి కుంతిభోజుడు మనుషులను పంపగా సవీర్రాజు కుటుంబం ఎవరికీ తెలియకుండా ఎటో వెళ్ళిపోయారని, రాజభవనం తాళం పెట్టి ఉన్నదని తెలిసింది. కురంగి కూడా తన దాది అయిన ధాత్రి అనే ఆమెను, నళనిక అనే చెలికత్తెను పిలిచి వారికి తన ప్రేమ రహస్యం తెలిపి తనను ఏనుగు నుంచి రక్షించిన యువకుడు ఎవరో విచారించి అతన్ని తన వద్దకు రహస్యంగా తీసుకురమ్మని కోరింది. వారు ఆ ప్రకారమే అవిమారకుడిని వెతుక్కుంటూ వచ్చి అతని రాత్రివేళ కురంగి ఉండే మందిరానికి రమ్మని గుర్తులు చెప్పారు.
అవిమానకుడికి సంతుష్టుడు అనే బ్రాహ్మణ వయస్సుడు ఒకడున్నాడు. అతను అవిమానకుడిని విడవలేక తాను కూడా వైరంచ నగరంలోనే బసపెట్టి ఎవరికంటా పడకుండా అవిమానకుడికి ఇంటికి వెళుతూ వస్తూ ఉండేవాడు. అవిమానకుడు అతనితో తాను ఆ రాత్రి రహస్యంగా కురంగిని చూడబోతున్నట్లు చెప్పాడు. సంతుష్టుడు అతనికి కొంత సహాయం చేశాడు. ఆనాటి అర్ధరాత్రి అవిమానకుడు ఒక తాడు కత్తి తీసుకుని దొంగవాడి వేషంలో రాజసౌధం ప్రవేశించి కురంగి చెలికత్తెల సహాయంతో తన ప్రియురాలిని కలుసుకున్నాడు. వారిద్దరికీ గాంధర్వ వివాహం జరిగింది. కొంతకాలం అయ్యాక ఒక రాత్రి అవిమానకుడు రాజసౌధంలో ఉండగా కురంగి గదిలో ఎవరో ఉన్నట్లు రాజుగారికి తెలిసింది. అవిమానకుడు ఎలాగో తప్పించుకుని బయటపడ్డాడు. ఆ తర్వాత రాజు తన కుమార్తెకు గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. కురంగి దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. కురంగికి దూరమై బతకడం సాధ్యంగా తోచక అవిమానకుడు ఆత్మహత్య చేసుకుందామని అగ్నిలో దూకాడు. కానీ అగ్నిదేవుడు అతని తండ్రే కావడం చేత అతనికి కొంచెమైనా ప్రమాదం జరగలేదు. కొండ మీద నుంచి దూకి ప్రాణాలు విడుద్దామనుకుని అవిమానకుడు ఒక కొండ ఎక్కాడు. అదృష్టవశాత్తు అదే సమయానికి ఒక విద్యాధరుడు తన భార్యతో ఆకాశ మార్గాన పోతూ ఆ కొండ మీద దిగాడు. వారు అవిమానకుడి ఆత్మహత్యా ప్రయత్నానికి అడ్డు తగిలి అతని కథ అంతా విన్నారు. విద్యాధరుడు అతనికి ఒక ఉంగరం ఇస్తూ, ఇది మహిమ గల ఉంగరం. దీనిని కుడి చేతి వేలికి ధరించిన వారు అదృశ్యంగా ఉంటారు. ఎడమ చేతికి పెట్టుకుంటే మళ్ళీ కనిపిస్తారు. దీని సహాయంతో అదృశ్యుడవై నీ ప్రియురాలి వద్దకు క్షేమంగా వెళ్ళవచ్చు అన్నాడు. దీని సహాయంతో నేను పట్టపగలే కురంగిని చేరగలను అనుకున్నాడు. అవిమానకుడు అతను ఆ ఉంగరాన్ని తన కుడి చేతి వేలికి పెట్టుకుని అదృశ్యుడై కురంగి ఉండే చోటికి వెళ్ళేసరికి ఆమె కూడా తన కంఠానికి వస్త్రంతో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నది. అవిమానకుడు అకస్మాత్తుగా తన ఎదుట ప్రత్యక్షమయ్యేసరికి ఆమె ఆనందానికి మేరలేదు. కాశీరు రాజకుమారుడైన జయవర్మ కురంగిని పెళ్లాడదామని వైరంచ నగరానికి వచ్చాడు. కానీ కురంగి తల్లి తన మేనల్లుడైన విష్ణుసేనుడు ఏమైనది తెలిసేదాకా తన కుమార్తెను జయవర్మకిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు. ఈ స్థితిలో శాప విముక్తుడై సౌవీర్రాజు కుంతిభోజుడి వద్దకు వచ్చాడు. ఆయన విచారంగా ఉండడం చూసి కుంతిభోజుడు కారణం అడిగాడు. తన కొడుకు కొంతకాలంగా కనిపించడం లేదని సౌవీర్రాజు ఆయనతో చెప్పాడు. ఇంతలో అక్కడికి నారద మహర్షి వచ్చాడు. కుంతిభోజుడు నారద మహామునికి స్వాగతం చెప్పి, మహాత్మా, సవీర రాజకుమారుడు సజీవుడై ఉన్నాడా? కనిపించకపోవడానికి కారణమేమిటి అని అడిగాడు. అతను ప్రస్తుతం తన ఉత్సాహంలో ఉన్నాడు అన్నాడు నారదుడు. అతడికి పెళ్ళి అయిపోయిందా? ఎక్కడా? ఎవరి పిల్లను చేసుకున్నాడు అని కుంతిభోజుడు అడిగాడు. వైరంచ నగరంలో కుంతిభోజుడి కుమార్తెను చేసుకున్నాడు అన్నాడు నారదుడు. అసలు సంగతి బయటపడగానే కుంతిభోజుడు అవిమానకుడికి కురంగికి శాస్త్రోక్తంగా వివాహం చేయ నిశ్చయించాడు. కానీ తన చెల్లెలైన సుదర్శనకి ఏమి చెప్పాలో ఆయనకి తోచలేదు. నారదుడు సుదర్శను చాటుగా పిలిచి, అవిమానకుడు నీకు పుట్టినవాడేనని, జయవర్మకు కురంగి ఈడు కాదు కనుక ఆమె చెల్లెలు సుమిత్రను చేసుకుంటానని నీ భర్తతో చెప్పే అన్నాడు. తర్వాత కురంగికి అవిమానకుడికి యథావిధిగా వివాహం జరిగింది. వారి కష్టాలు తీరిపోయాయి. రోజుకి కథ సమాప్తం సకలు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.